ఒక యూట్యూబర్ అయితే వాళ్ళు సాయుధ పోరాటం విరమించాలని నిర్ణయించుకున్నారు, ఆయుధాలు వదిలేద్దామనుకున్నారు. కానీ బయటి మేధావులు, బయట వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి సాయుధ పోరాటం కొనసాగించేటట్టు చేస్తున్నారు. వేణుగోపాల్ వాళ్ళు అందులో భాగంగానే విరమించారు, కానీ బయట వాళ్ళు ఒత్తిడి తెచ్చి కొంతమందితో నడిపిస్తున్నారు అనేది ఆ యూట్యూబర్ ఒకటే విషయం కక్కాడు. నిజం చెప్పాలంటే విషయం కక్కుతున్న మాట వాస్తవం. అయితే ఇక్కడ స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఈ యూట్యూబర్లు అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళు మాట్లాడటం కాదు, చాలా క్లియర్గా ఆసన్న తర్వాత వేణుగోపాల్ వాళ్ళిద్దరూ మాట్లాడిన విషయాల్లో పార్టీ నిర్ణయం తీసేసుకుంది. ఆయన మొదట సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని పార్టీ పేరుతో ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన పార్టీకి సంబంధం లేదు అని ప్రకటన వచ్చింది. మళ్ళీ ఆ ప్రకటన తనంతటి తాను ఎలా చేస్తాడు? పార్టీ తను చెప్పుకోవాలి కదా, నా పేరు అభయ్, నేను పార్టీ లైన్తో విభేదిస్తున్నాను కాబట్టి నేను సరెండర్ అయిపోవాలనుకుంటున్నాను, లొంగుబాటు తప్ప వేరే మార్గం లేదు అని తను ఒక లెటర్ రాసి విడుదల చేసుకోవచ్చు. కానీ పార్టీ మొత్తంగా పందా మార్చుకుందని ఎలా చెప్తాడు? ఆయన చెప్పాడు ఆ తప్పు జరిగింది, ఆ తప్పు చేసినప్పుడే ఆయన ఇంటిగ్రిటీ రాడార్లోకి వచ్చింది, ఆయన ఇంటిగ్రిటీ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సందర్భంలోనే దానికి కొనసాగింపుగా ఆయన వరుసగా విడుదల చేసిన లెటర్లన్నీ ఆయన ఇంటిగ్రిటీ ఏమిటో ప్రపంచానికి స్పష్టంగా తెలిపేసినాయి. అయిపోయింది. ఆయన రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు కూడా ఆయన రాస్తున్నటువంటి ఉత్తరాలు, పూర్వ మావోయిస్టులు అనే పేరుతో వచ్చినటువంటి లేఖలు, వీటన్నిటిలోనూ బకెట్ల కొద్దీ అబద్ధాలు పోస్తున్నాడు ఆయన. అంటే తను ఇప్పుడు ఏ ఆర్గ్యుమెంట్ని అయితే ఇప్పుడు స్టేట్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ని చాలా స్పష్టంగా భుజానికి ఎత్తుకుంటున్నారు.